ఈ నెల 27న ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కాలేజీలో నిర్వహించే కోటి ఒత్తుల కార్తీక దీపోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు కోరారు. శుక్రవారం పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. 27 నుండి 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పండితులు హాజరవుతున్నారన్న పూజలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 27వ తారీఖు సోమవారం నుంచి నిర్వహించే కార్తీక కోటి వత్తుల దీపోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు శ్రీ యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు పురోహితులు రావడం జరుగుతుంది. అలాగే ఈ కోటి వత్తుల కార్తీక దీపోత్సవం అనేది దంపతుల సహకారంలో సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ సత్యనారాయణ స్వామి కృపకు పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అలాగే 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మా అన్నదాన ప్రసాద కార్యక్రమాలతో పాటు కోటి వత్తుల దీపోత్సవ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి అన్ని కమిటీ వారు దగ్గరుండి మహిళలకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి భగవద్బాంధవులందరూ ఆదిలాబాద్ పురప్రముఖులందరూ అన్ని వయసుతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి పురోహితులు, ఆదిలాబాద్లో ఉన్నటువంటి పురోహితులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కార్తీక కోటి వత్తుల దీపోత్సవ కార్యక్రమానికి ప్రవచనాలు అలాగే నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి భగవద్బాంధవులందరూ కూడా సద్వినియోగం చేసుకుని 27 సోమవారం నుంచి 1వ నవంబర్ వరకు పాల్గొనాలని చెప్పి కోరుతాను.